యేసుక్రీస్తు అందించిన శాంతి, ప్రేమ, దయ, ఐకమత్యం ప్రతి ఒక్కరికి ఆచరణీయమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా హైటీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తొలుత కేక్ కట్ చేసి క్రైస్తవులకు, చిన్నారులకు పంచిపెట్టారు. క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. పలువురు చిన్నారులు శాంతాక్లాస్ వేషధారులతో అలరించారు. తొలుత బిషప్లు, పాస్టర్లు క్రీస్తు జన్మ విశిష్టత, బోధనలు, క్రిస్మస్ పండుగ గురించి తెలియజేసి గ్రంథ పఠనం చేశారు. ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. అధికారులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా క్రిస్టియన్ సోదరుల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంట శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓఎం అచ్యుత అంబరీష్, జిల్లా సెట్వెల్ ఇన్ఛార్జ్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ సహాయ సంచాలకులు కెఎస్ ప్రభాకర్ రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, ఆర్సీఎం బిషప్ పొలిమేర జయరావు, ఐసీఎం బిషప్ ఎన్జేఎస్డి రాజు, బెరాకా బిషప్ డాక్టర్ కారుపాటి శాంతిసాగర్, మన్నా చర్చ్ బిషప్ ఎం ఎలిషారాజు, బేరపోగు యోహాను, యాండ్రి డామినిక్, రాజా అహ్మద్, వివిధ చర్చిల మత పెద్దలు, పాస్టర్లు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఖాళీ ఉండదు. మనీషా ఒక and మన క్రిస్మస్ తాత చాక్లెట్ ఇస్తే దట్ ఇస్ నో మ్యాటర్ వాట్ ఇస్ అవర్ ఏజ్ స్టిల్ ఇట్ ఇస్ వెరీ ఫన్ అండ్ ప్లెజర్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. సో అందువల్ల అది ఒకటే కాదు, ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్. సో మన అందరికీ ఆయన నేర్పించింది లవ్, కంపాషన్, సెల్ఫ్లెస్నెస్, సాక్రిఫైస్ అండ్ సర్వీస్ టు ద హ్యూమానిటీ. సో ఇవన్నీ మనం ఆయన లైఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఊరికే తెలుసుకోవడము, దాని గురించి మాట్లాడడం కాకుండా మన లైఫ్లో కూడా వీ షుడ్ లివ్ లైక్ దట్ అండ్ షో ఇట్ టు అదర్స్ అన్నది మెసేజ్ని నేను మీ అందరికీ కన్వే చేస్తున్నాను. ఐ హ్యావ్ అ ఫేవరెట్ కోట్ ఆల్సో. ఇన్ ఫ్యాక్ట్ ఐ అప్లై ఇట్ ఇన్ మై లైఫ్ ఎవర్ పాసిబుల్. Colossians 3:23. Whatever you do, work at it with all your heart. మీరేమి చేస్తానో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. So whatever you do, work at it with all your heart. As working for the Lord, not for human masters. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులు ప్రేమించాలి. అలా మనల్ని మనం ప్రేమించి ఇతరుని ప్రేమించగలిగితేనే వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఉన్నంతలో మనం మానవ జన్మ ఇద్దాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి మనం ఉన్నంతలో అని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గత సంవత్సరం అంతా కూడా ఆ దేవుడు మనల్ని కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, సంతోషాలు హ్యాపీగా గడపవచ్చు అవన్నీ కూడా.
అవన్నీ కూడా మర్చిపోయి మన నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. కాబట్టి ఆ యేసు ప్రభు మీ అందరికీ కూడా మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రులకు వారికి శాంతి. ఆయన అనుగ్రహములకు పాత్రులకు శాంతి. మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, కూటమి ప్రభుత్వం గారు ఎంతగానో చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జరిపించండి అని ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కలెక్టరేట్ వారికి మరియు ఈ డిపార్ట్మెంట్ వారికి, మైనారిటీ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్ జారీ చేశారు, మీరు జరపాలి అని. అదే రీతిగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. క్రిస్మస్ ఆరాధనలో నేను కూడా పాలు పొంది కృప దేవుడు ఇచ్చిన దేవుడు సిద్ధిస్తున్నాను. మొదటిగా వేదికని అలంకరించిన మన యొక్క నాయకులందరి కొరకు మరి వారందరూ కూడా ప్రత్యేక శుభాలు వందనాలు కల్పన గారికి, అలాగే మన యొక్క జిల్లా అధికారులందరికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల పౌరు భూమి కలుపు చేరిన ఇంతవరకు దైవజనులు చక్కని వర్తమానాలు ఇచ్చారు. అదే కాదు, క్రీస్తు జననం అది కేవలం ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక జిల్లాకి, మరి ఒక దేశానికి మరి మాత్రమే కాకుండా ప్రపంచ దేశానికి ఒకే దేవుడిని ఆరాధించే దేవుడి దైవం. ఈ రాత్రికాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ చక్కని క్రిస్మస్ ప్రోగ్రాములు ఉండగలిగే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం వందనాలు చెల్లించుకుందాం. చూడండి, ఈ క్రిస్మస్ అనగానే మనకు ఒక మాట గుర్తుకొస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. యూదయ ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు దేవదత్త చేత లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమునందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు, వీరికిదే మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరు అని చెప్పినప్పుడు దే బిలీవ్డ్ ద న్యూస్ and they took the decision to visit the baby. They enjoyed the Christmas. నేను 4 జ్ఞాపకం చేశాను. మరియా, యోసేపు, జ్ఞానులు, కాపరులు. They believed and they took a great decision to follow, to visit Christ. That join us, that forgetting all our differences, we come together to celebrate this Christmas. May the joy and peace and love of Christmas that Jesus came down to give into the earth, let it fill all our hearts and our homes. This is my prayer for all of us. Thank you. Happy Christmas. Christmas. And let us go and do as Jesus did. Let us serve our brothers and sisters. God bless you and happy Christmas and happy New Year.